నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని టార్గెట్ చేస్తుందని, ఆయనపై నోరు పారేసుకుంటుందని, అలాంటి వాళ్ళ నోరు మూయించే శక్తి తమకుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అసలు ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు, దీన్ని సహించేది లేదు, ప్రతి విషయానికి కూడా కులం రంగు అంటిస్తున్నారని చెప్పి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించేశారు. ఒక పక్క చూసుకున్నట్లయితే ఏ అంశాన్ని అయినా సరే తీసుకొచ్చి కులం రంగు కానివ్వండి, మతం కానివ్వండి, ఏదో ఒకటి ప్రేరేపించి కూటమిని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ చూస్తుందని పలువురు చెప్తున్నారు. కానీ ఎక్కడికక్కడ సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా, లోకేష్ గారు అయినా సరే కూటమి ఈ విధంగానే ఉంటుంది. ఒకరిపైన ఒకరు అంటే వాళ్ళని సమర్థించుకోవడం, వాళ్ళని అంటే మేము సహించేది లేదని చెప్పడం, ఏంటి ఎలా చూడాలి ఈ అంశాన్ని? యాక్చువల్గా కూటమికి సంబంధించిన పార్టీలకు, ప్రభుత్వానికి సంబంధించి ఏ రకమైన విమర్శ వచ్చినా పరిపాలన మీద మూడు పార్టీలు సమానంగా స్పందించాల్సిన అవసరం ఉంది. టీడీపీ కొంచెం ఎక్కువ స్పందించాలి, ఎందుకంటే పెద్ద పార్టీ కాబట్టి, ఎక్కువ షేర్ ఉంది కాబట్టి. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. టార్గెట్ పవన్ కళ్యాణ్ కాపు రాజకీయం చేస్తున్నారు, కాపు కులాన్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి పదే పదే కాపు కులం పేరు తీసుకొస్తూ ఉన్నారు. సమాజంలో ఏదో రకమైన అలజడి సృష్టించడానికి వాళ్ళ ఉద్దేశం కనపడుతుంది. ప్రధానంగా కాపు నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సపోజ్ అంబటి రాంబాబు, పేరు నాని, గుడివాడ అమర్నాథ్, వీళ్ళు ఎక్కువ మాట్లాడిన కేసులు పెట్టాడు, ముడ్డు పగలు కొట్టారు అనుకోండి, అది మా కాపులు కొట్టేశారంటారు. లేదా రోడ్డు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని మాట్లాడుతున్నారు? వాళ్ళు అందరినీ మాట్లాడతారు. చంద్రబాబు గారిని మాట్లాడతారు, లోకేష్ గారిని మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ఎక్కువ మాట్లాడతారు. ప్రత్యేకించి మళ్ళీ కాపుల మీటింగ్, వైసీపీకి చెందిన కాపుల మీటింగ్ అని పెట్టారు. స్వార్థిముత్తులు గారు వాళ్ళంతా వెంకటాయపాలెంలో. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంటే ఎవరికైనా ఏంట్రా ఇది కాపులు అని. ఓవరాల్గా వైసీపీలో ఉండే కాపులు కొంచెమే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో ఉన్న కాపులు ఎక్కువ ఉంటారు, 80%. కానీ ఓవరాల్గా కాపులు ఏంటి ఇలా చేస్తున్నారు అనేటువంటి భావన టోటల్ కులం మీదకి వస్తుంది. ఇది ఇప్పుడు సాధారణంగా ఆ మధ్యకాలంలో కమ్మరమే పడ్డారు. మీరు అన్నట్టుగా డిఎస్పీలను ఏదో చిన్నదో పెద్దదో అలా చేస్తారు. వనభోజనాలు గొడవ కట్టు పొట్టు గురించి కొద్దిమంది ఏదో చేసిన దాన్ని అదే పదే మాట్లాడుతుంటే ఆ కులం అంతా అన్నట్టుగా ఆపాదించినట్టు ఆడికి ఆంధ్ర, గ్రేట్ ఆంధ్ర అని ఉండదు వెబ్సైట్, అందరూ రాస్తాడు. వాళ్ళు అందులో బిల్డప్ చేస్తారు, చిన్న రైటప్, దాన్ని వెబ్సైట్లో రాసి తర్వాత ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, రకరకాల సోషల్ మాధ్యమాలు అన్నట్లు వాడతారు. తర్వాత చర్చలు పెడతారు, దాన్ని నెరేటివ్ సెట్ చేస్తారు అన్నమాట. ఇది ఒక అలవాటు అయిపోయింది. అలాగే ఇప్పుడు కాపులు కూడా మొదలెట్టారు. దానికి కొంచెం ఆదిలోనే మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం జరుగుతుంది. అదొక ప్రభుత్వం కూడా గుర్తించింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్పారు, దీన్ని మొదట్లోనే ఎదుర్కోవాలి అందరూ కలిపి అని చెప్పేసి అన్నారు. నిజంగా బీజేపీ మాట్లాడతలేదు. చిత్రం ఏంటంటే టీడీపీనన్నా జనసేన బీజేపీ వాళ్ళు పట్టించుకుంటలేదు. అసలే అనుమానంగా ఎడుతుంది జనాలకి, బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఏదో రొంకు ఉందేమో అని. అలా ఉన్నప్పుడు వీళ్ళు అసలు మామూలుగా మాట్లాడరాళ్ళు. ఏంటంటే ఏం మాట్లాడితే ఏం దుబ్బోతుందో అని మాట్లాడతలేదు వాళ్ళు, అంతే. జనసేన వాళ్ళు మాట్లాడరు, టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడతలేదు కదా కొన్ని విషయాల్లో. టీడీపీ మీదకి వస్తే టీడీపీ వాళ్ళే కొంతమంది మాట్లాడతలేదు. ఇవన్నీ చూసి చంద్రబాబు గారు చిరాకు వచ్చి ఇక డైరెక్ట్గా చెప్పండి, మీరు మాట్లాడేట్రా బాబు, ఇలా కూడా తాట తీస్తాం, పవన్ కళ్యాణ్ ఏనంటే ఊరుకోము అని చెప్పేసి అన్నాడు. ఇదే చెప్తున్నాం మన ఛానల్ నుంచి, ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే ఇమ్మీడియట్గా స్పందించండి, పెద్ద స్థాయిలో స్పందించాలి. అలాంటి కింద స్థాయి నుంచి స్పందిస్తే దాని ఎఫెక్ట్ ఉండదు. ఒక మంత్రి, ఒక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి రేంజ్లో పెద్ద నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ స్పందన కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. మనటోళ్ళు బాగానే ఖండిస్తాం, సుఖమే ఉంది, చిన్న ముక్కలో చిన్న కత్తిచ్చి కోసినట్టు మేము, అదైతే పెద్ద కత్తిచ్చి కోసినట్టు అలాగే ఖండించాలి. తర్వాత వాళ్ళ యాక్షన్ కూడా ఉంటుంది, గట్టిగా తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా చెప్తే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని అంటేనే కాదు, చంద్రబాబు గారిని అన్నా, లోకేష్ గారిని, ఆ మధ్యలో లోకేష్ గారిని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు, ఎవరో మాట్లాడాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రేపు చంద్రబాబు గారిని లేకపోతే ఇంకొకరిని, లేదా మోడీ గారిని మొదలెడతారు వీళ్ళంతా. కాబట్టి ఎక్కడికక్కడ ముందే తగ్గొట్టేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ వాళ్ళ మోడస్ ఆపరాండి ప్రకారం బూతులు లంకించుకోవడం బాగా అలవాటు అవుతుంది. కులాల మధ్య ఇచ్చి పెట్టడం, ఇదే మళ్ళీ ఓల్డ్ స్ట్రాటజీ. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో, 2024లో ఎందుకు ఓడిపోయారు అనేటువంటి తెలుసుకోకుండా సేమ్ అదే ఓల్డ్ స్ట్రాటజీ మొదలుపెట్టారు. ఈ దొంగలని, నోటోరియస్ క్రిమినల్స్ దగ్గరికి పరామర్శలకు వెళ్ళటం,
వాళ్ళు సమర్థించటం, ఇదే అభ్యాసం కింద ఉంది. ఎన్నాటి మీద ఒక మార్పు రావాలి, ఈ ప్రభుత్వం గట్టిగా కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడు అభివృద్ధితో పాటు ఇటువంటి చర్యలు కూడా ఉంటేనే కానీ దారిలో రారండి వీళ్ళు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ అయితే నానాటికి దిగజారుతుంది. వాళ్ళు ఏం చేసినా దరిద్రం ఏంటో కానీ పాపం వాళ్ళు ఏం చేసినా కానీ రివర్స్ అవుతుంది. ఇప్పుడు సాయికృష్ణ అన్నారు, జనం అందరూ చేస్తున్నారు ఇప్పుడు ఆ మంచి ఆఫీసర్ దెబ్బ అయిపోయి వీడి గురించి అని. ఇప్పుడు తీసుకెళ్ళి చంపేయటం తప్పే ఎవరైనా, కానీ ఆఫీసర్కి మద్దతు వస్తుంది ఇలాగనమాట. సార్ మీరు చెప్పినట్టుగా తెలుగుదేశం నుంచి శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులుగా పనిచేసే వాళ్ళు స్పందించట్లేదని ఒక పక్క ప్రజల్లో కూడా ఇదే వస్తుంది. మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ చేస్తున్న పనులపైన వాళ్ళపైన కూడా ఇంకా విమర్శలు వస్తున్నాయి. అయితే దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారంటారు వాళ్ళైనా సరే వీళ్ళని? ఇప్పుడు తెలుగుదేశం నుంచి పవన్ కళ్యాణ్ గారిని అంటే స్పందించకపోవడం కాదు, అది ఎవరికి స్పందించట్లేదు. ఓ రంగం చెప్పాలంటే పవన్ జనసేన అంటేనే స్పందిస్తున్నాం మేమైనా ఎవరైనా గబక్కని తొందరగా. ఇప్పుడు ఏమవుతుందంటే సీనియర్ నాయకులు ఇప్పుడు యాక్చువల్గా పార్టీల్లో ఏమవుతుందంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న నాయకులు ఉంటారు. పార్టీ మీద ఏగవాలితే కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఒక్కొక్కసారి పార్టీకి తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కొత్త వాళ్ళకి అప్పుడే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకే కొన్ని అవకాశాలు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ సీనియర్లకి కొంచెం మనస్తాపం కలుగుద్ది. పార్టీ ఎమోషనల్గా ఉన్న వాళ్ళందరికీ మనస్తాపం కలిగి సర్లే వాళ్ళకి ఇచ్చారు కదా వాళ్ళే పడతారులే అన్నట్టుగా కొంచెం నిర్లక్ష్యం వహిస్తారు. లోపల బాధ ఉంటుంది వాళ్ళకి పార్టీని ఏమన్నా కానీ. ఆ క్రమంలో ఏమవుద్దంటే కొన్ని విషయాలు వెనకబడుతుంది పార్టీ ఎదురు దాడిలో. అది జరుగుతుంది. అప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం అందరూ ఓటైపోతారు మళ్ళీ. కానీ అంటే చర్యలు తీసుకోవట్లేదని అసంతృప్తి ప్రజలు ఉంది. ఇటు అలానే స్పందించట్లేదని ఉంది. అటు వైసీపీ చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఇది మనకు ఒక శుభ పరిణామం ఏంటంటే నాయకులు సరిగ్గా స్పందించట్లేదు, ప్రజల్లోకి రాంగ్గా మెసేజ్ వెళ్తుంది, వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. ఈ ప్రభుత్వ పెద్దలు ఎప్పుడైతే గుర్తించారో దీని మీద చర్యలు తీసుకోవాలని అనుకున్నారనుకోండి, అప్పుడు రాంబాబు వాళ్ళకి కూడా తప్పడం వేస్తారు, పప్పు తప్పడం పెడతారు. అది మనకి ఇప్పుడు కావాల్సింది ప్రజలకు అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఆయన గట్టిగా సామాన్ చెప్తాడు, వాళ్ళు సోషల్ మీడియా నోట్లో పడ్డారంటే వాళ్ళ పని అయిపోద్ది. జనసేన వాళ్ళ నోట్లో పడ్డారంటే వాళ్ళ పని అవుద్ది. అది పర్లేదు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసేట్టుగా ఎదుర్కొంటే మూడు వైపుల నుంచి ఒక రకంగా బీజేపీ నుంచి అటాక్ తక్కువ ఉంటుంది. మేము ఎందుకు చేయాలనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అందులో కొంత విచిత్రమైన భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే మేము ఉన్నాం అనుకోండి, బీజేపీని తీవ్రంగా విమర్శించే ఎన్నికల ముందు పొత్తులోకి వెళ్ళిన తర్వాత మేము వాళ్ళ గురించి విమర్శించడం అనేసి సమర్థిస్తున్నాం. అది వాళ్ళ అవకాశం వాళ్ళు అలా చేయట్లా, కనీసం విమర్శించట్లేదు. మేము వాళ్ళకి ఏదేం లేదు. ఆ లోపల కొంతమంది టీడీపీ అన్న కొన్ని కులాలన్నీ ఏడ్చచ్చి కూడా ఉన్నారు ఇంకా అందులో. అదే అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూడాలి. ఏమైనా పార్టీలు కలిసికట్టుగా ఇప్పుడు జనసేన టీడీపీకి ఉన్న బాండింగ్ బీజేపీ తోటి ఒక లెవెల్ వరకు కలిసి ఉంటున్నారు. కానీ తర్వాత మళ్ళీ కలవటానికి కొంతమంది వ్యక్తులు టీడీపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నవాళ్ళు మళ్ళీ కేంద్రంలో ఉన్న పెద్దలు వీళ్ళంతా బాగున్నారు. అంతా రాబోయే రోజుల్లో మార్పు వస్తుందండి. వాళ్ళకి కూడా ఏమైనా కాజీ తగిలితే జగన్ నుంచి దారిలోకి వస్తారు. అయితే వాళ్ళు అంతకుముందు జగన్ తోటి అవుట్ రేటెడ్గా వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత బేగా గ్యాప్ రావట్లేదు. వాళ్ళకి మాట అంటానికి నోరు రావట్లేదు. అది అయ్యి ఉండొచ్చు. ఏమైనా ఓటు అయితే ఖాయం. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సీరియస్గా ఉన్నాడు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి ఆగడాల్లో వాళ్ళ గ్యాంగ్ ఆగడాలని అడ్డుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు వీళ్ళు. అది జరిగిన రోజున ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొట్టి తిట్టగలదండి, వాళ్ళకి నోరు ఎత్తకుండా చేయగలిగితే చాలు. అవసరమైనప్పుడు స్వేచ్ఛగా మాట్లాడాల్సింది మాట్లాడుకునేస్తారు, అందులో గొడవ లేదు. అడ్డుగోలుగా మాట్లాడే వాటికి తాళం ఎత్తని నోరు నిజంగానే ప్రజలు సంతోషిస్తారు. అది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.